నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు. ముందు ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందే కొనేద్దాం, సుంకాల దెంపకు బెబ్బేలెత్తుతో అమెరికన్లు. దుకాణాలకు పరుగులు, ఎలక్ట్రానిక్ వస్తువులు గిరాకీ. ముందుంది మద్యం, అగ్రరాజ్యం ధరలమంట, నిరుద్యోగం ముప్పు. జేపీ మార్గాన్ అంచనా. చరిత్రను మార్చబోతున్న P4. ప్రపంచంలోని ఎక్కడా ఇలాంటి పథకం లేదు. మార్గదర్శకాలు భరోసాతో నమ్మకం పెరిగింది. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం. బాబు జగ్జీవన్ రాయ్ స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతి. ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. ఆక్వాపై అమెరికా పిడుగు, సుంకాల బాధతో కుంగదీస్తున్న అగ్రరాజ్యం. ఇప్పటికే సంక్షోభంలో ఆక్వా రంగం. పెరిగిన సుంకాల అమలులోకి వస్తే మనుగడ ప్రశ్నార్థకమే. ఐటీ సలహాదారుని మద్యం కేసుతో నాకేం సంబంధం? సిట్ విచారణకు రాకుండా ఎదురు ప్రశ్నిస్తున్న రాజ్ కసిరెడ్డి. నోటీసులు ఇచ్చినా బేఖేతారు. మూడోసారి నోటీసు ఇచ్చిన సిట్. కుంభకోణంలో వైకాపా ప్రభుత్వ పెద్దల తరపున కీలక పాత్ర రాజా కసిరెడ్డి అని అభియోగాలు. పట్టాలెక్కనున్న అమరావతి రైల్వే లైన్. ఈపీసీ విధానం నిర్మాణం త్వరలో టెండర్. తొలుత ఎర్రపల్లం అమరావతి మధ్య నిర్మాణం. కృష్ణానదిపై వంతెన కూడా మొదటి విడతలోనే. రక్ష రక్షణ సహకారానికి సప్తపది. 7 ఒప్పందాలపై భారత్ శ్రీలంక సంతకాలు. మోదీ అత్యున్నత మిత్ర విభూషణ పురస్కారం. వక్స్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. శ్రీరామనవమి వేళ నేడు అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు. కారు మంచి గొప్ప మనసు. ముఖ్యమంత్రి P4 బిల్లుతో స్పందించిన ప్రసాద్ బాబు. కొమ్మమూరు కాలువపై ఎత్తిపోతల నిర్మాణానికి 10 కోట్ల విరాళం. 50 వసంతాలకు మైక్రోసాఫ్ట్. కేంద్ర బ్యాంకులకు బంగారం అంటే ఇష్టం. నిల్వలు పెంచుకుంటూనే ఉన్నాయి. ఫిబ్రవరి 24లో నికర కొనుగోలు. అగ్రస్థానంలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్. డ్రగ్స్ స్మగ్లింగ్లోనూ అంతర్జాతీయ హవాలా. హైదరాబాద్ కేంద్రంగా 500 కోట్ల దందా. అమెరికన్ మహిళా బ్యాంకులు ఖాతాల వినియోగం. నైజీరియా నుంచి డ్రాగన్ ఎగ్బాక్స్ సుజీ పన్నాగం. రాకెట్ ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు 9 మంది అరెస్ట్. ఏఐ ఫేక్ కంటెంట్తో పెనుముప్పు. దానిపై విచారణ కోసం కోర్టు విజ్ఞప్తి చేయాలి. సైబర్ క్రైమ్ విభాగానికి బలోపేతం చేయాలి. కంచి గచ్చిబౌలి భూమిపై సమీక్ష సందర్భంగా అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జన్మభూమిలా P4. నాడు గ్రామాల అభివృద్ధి, నేడు P4తో పేదలకు అండ. సమాజంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ బంగారు కుటుంబాల్లో దత్తత తీసుకోవాలి. సొంత కాలుపై నిలబడేలా సాయం చేయాలి. ఎన్టీఆర్ జిల్లా ముప్పులో చంద్రబాబు. సమస్యలు ఏకరవబెట్టిన పేదలు ఆదుకుంటామని పరిశ్రమవేత్తలు. ఓ సామాన్యుడి ఇంటికి చంద్రబాబు స్వయంగా కాఫీ అందజేసిన సీఎం. ట్రంప్ సృష్టించిన టారిఫ్ కల్లోలం తిప్పికొడుతున్న సుంకాల నిర్ణయం. అడ్డుగోలు సుంకాల ప్రభావంపై అమెరికన్లు దడ. నిత్యావసర ధరలు పెరుగుతాయని ఆందోళన. స్టోర్ల ముందు బార్లు, సూపర్ మార్కెట్ ఖాళీ. వస్త్రాల నుంచి అటకాయల పరికరాల దాకా ఇదే పరిస్థితి. ధరలు పెంచిన వ్యాపారులు. పాత స్టాకు, కొత్త రేట్లు. తహతోతో మించుకుంటున్న అమెరికన్లు అప్పుల పాలు. అమెరికాలోని భారతీయులపైన దర్ఘాతం. తిరుమల దారిలో అలిపిరి బేస్ క్యాంప్. 15 హెక్టార్ల విస్తరణ అభివృద్ధికి ప్రణాళిక. కొండపై వాహనాల రద్దీకి చెక్. ఇంటింటా మద్యం, ఇదే బాబు విధానం. ఊరువాడ ఏర్లైపారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు. ఎమ్మెల్యేకి మొదలు సీఎం వరకు నీకెంత నాకెంత అంటూ పంపకాలు. అనుమతించింది 3,396 షాపులకి. వీటిని అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాపులు. గతంలో బాబు పాలనలో 43,000 పైగా బెల్ట్ షాపులు. ఇప్పుడు అంతకు మించి. ఒక్కో బెల్ట్ షాపులకు 3 లక్షల నుంచి 5 లక్షలు, కొన్ని చోట్ల 20 లక్షల వరకు వసూళ్లు. పోలీసుల సమక్షంలోనే వేలం పాటలు. థ్యాంక్ యూ.